హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో మణికంఠ గురించి కొంచెం మాట్లాడతా. హౌస్ మేట్స్ తెలివి తక్కువతనం గురించి గట్టిగా మాట్లాడుకుందాం. సెకండ్ సీజన్ దగ్గర ఆగిపోవాల్సిన ఒక విషయము 8th సీజన్ దగ్గరకు వచ్చి ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే ఇది కాదు. లైక్ 3rd సీజన్ అవ్వచ్చు, 4th సీజన్ అవ్వచ్చు, 5th అవ్వచ్చు, 6th అవ్వచ్చు, 7th అవ్వచ్చు, OTT అవ్వచ్చు. ఇప్పుడు మళ్ళీ మొదటికి వస్తుంది. ఒక వ్యక్తి మీకు ఎందుకు ఇష్టమో అంటే పలానా వ్యక్తులు లోపల మిగిలిన వ్యక్తులందరూ అతన్ని అవమానిస్తున్నారు, అతన్ని హట్ చేస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తి అంటే మాకు ఇష్టము అని చెప్పే స్టేజ్కి వస్తున్నాం అంటే అది ఎవరు తప్పు? మన తప్ప? బిగ్ బాస్ తప్ప? లోపల కంటెస్టెంట్ తప్ప? లేకుంటే అలా బిహేవ్ చేస్తున్న ఆ కంటెస్టెంట్ తప్ప? ఎవరు తప్ప? అది వెళ్ళిపోతుంది, ఎక్కడో సమ్వేర్ ఎటో వెళ్ళిపోతుంది బిగ్ బాస్. మణికంఠ నేను సింపతి గేమ్ ఆడుతున్నాడు, ఆడట్లేదు నేను చెప్పట్లే. ఓకే, హౌస్ మేట్స్ అనవసరంగా చేస్తున్నారా మణికంఠని టార్చర్ అంటే ఏంటంటే ఇక్కడ లైక్ ఎలాగంటే ఇప్పుడు బోర్డులు ఇవ్వాలి, వాళ్ళందరూ మణికంఠకి ఇచ్చారు, మణికంఠ కూడా ఎవరికొకరికి ఇచ్చారు. నామినేషన్ చేయాలి, వాళ్ళందరూ మణికంఠ నామినేట్ చేస్తున్నారు, మణికంఠ ఎవరినొకరు నామినేట్ చేస్తున్నాడు. లైక్ మెజారిటీ మణికంఠకు రావటం వల్ల మణికంఠని టార్చర్ చేస్తున్నారు అన్న ఫీల్ ఆడియన్స్ లోకి వస్తుంది. అంతే కదా. మణికంఠ ఇప్పుడు నామినేట్ చేయట్లేదా? మణికంఠ కూడా ఎవరినొక నామినేట్ చేస్తున్నాడు కదా. మణికంఠ మిర్రర్ ఎవరికైనా ఇవ్వలేదా? మణికంఠ కూడా మిర్రర్ ఎవరికొకరికి ఇచ్చారు కదా. మణికంఠ నో బోర్డులు కూడా ఎవరికొకరికి నో అని ఇక్కడ స్టాంపులు వేశారు లాస్ట్ వీక్. మణికంఠ కూడా ఎవరికొకరికి ఇచ్చారు కదా. బట్ అయినా మణికంఠ కూడా చేస్తున్నాడు వాళ్ళు చేస్తున్న పనులే. బట్ మణికంఠకి సింపతి ఎందుకు? మణికంఠకి మెజారిటీ పడుతుంది కాబట్టి మణికంఠకి సింపతి వచ్చింది. అది ఏంది? అది ఎవరు తప్పు? హౌస్ మేట్స్ తప్ప అంటే 99% హౌస్ మేట్సే తప్పు. ఎందుకంటే నామినేషన్స్ టైంలో చూసుకోవాల్సిన విషయాలన్నీ నాగ్ సార్ ముందు ఏదో కంప్లైంట్స్ కంప్లైంట్ చేస్తున్నట్టు నాగ్ సార్కి ఏదో దొరక ఒక సార్ దొరికితే ఆ సార్కి ఈ అబ్బాయి మీద మొత్తం ఏదో ఆ సాడీలు చెప్తున్నట్టు, అయితే ఆ కంప్లైంట్లు ఇస్తున్నట్టు శనివారం పూట ఏదైతే జరుగుతుందో దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ అనమాట హౌస్ మేట్స్ దగ్గర నుంచి. ఎంత డమ్ అంటే హౌస్ మేట్స్ మెజారిటీ ఇప్పుడు లైక్ నాగ్ సారు మణికంఠకి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మణికంఠకి ఎవరు ఇవ్వకూడదు అని చెప్పిన తర్వాత కూడా నాగ్ సార్ ఆల్రెడీ చెప్పాడు, అరే మణికంఠ అంటే దాని అర్థం ఏంటి, అరే ఆడికి ఓవర్ సింపతి వస్తుంది అతనికి, అరే ఈయకండ్రా అంటే ఎంత బుర్ర తక్కువ లేని ఆ సీత అయితే, ఎంత బుర్ర తక్కువ తనం అయితే ఆ అమ్మాయే మాట్లాడుతుంది మణికంఠ గురించి. మణికంఠ ఇలా కార్నర్ చేస్తున్నాడు, మణికంఠ ఇలా చేస్తున్నాడు అని చెప్పి శుక్రవారం మాట్లాడుతుంది, శనివారం మాట్లాడుతుంది, నాకు సార్ ముందు మాట్లాడితే మళ్ళీ తీసుకెళ్లి సార్ నేను మణికంఠకి ఇద్దాం అనుకుంటున్నాను, ప్లీజ్ సార్ ఒకటి అలౌ చేయండి సార్. ఒక పక్క హోస్ట్ వద్దంటున్నాడు కదా, ఒక పక్క హోస్ట్ ఇవ్వద్దు సింపతి పెరిగిపోతుంది, మీకు అర్థం కావట్లేదు, మీకు అర్థమైనా మీకు అర్థం కావట్లేదు అని చెప్పి హోస్టే డైరెక్ట్ గా మణికంఠకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వకూడదు అని హుకుం జారీ చేసిన తర్వాత కూడా బుర్ర తక్కువ తనం కాకపోతే నేను మణికంఠకి ఇవ్వాలనుకుంటున్నాను అండి. ఎందుకంతా తెలుసు కదా మణికంఠ గురించి. ఇది ఇంకా హైలైట్ కదా, హోస్ట్ ఇవ్వద్దన్నా కూడా మణికంఠకే ఇస్తున్నారు అంటే మణికంఠ మీద ఎంత పగ, మణికంఠ మీద ఎంత కోపం, మణికంఠ మీద ఎంత ద్వేషం అనుకుంటారు కదా బయట. ఆ మాత్రం మినిమం సెన్స్ లేదా లోపల హౌస్ మేట్స్ కి? ఆ సీతకి అట్లీస్ట్ వద్దునంటున్నాడు కదా హోస్ట్, ఎందుకు ఇవ్వాలి నువ్వు లోపల? ఎందుకు ఇవ్వాలా? సరే ఇప్పుడు మణికంఠ గురించి మాట్లాడుకుందాం. మణికంఠ లోపలికి వెళ్ళినప్పుడు నేను ఏడవను సార్, నాకు ఏడవలసిన అవసరం లేదు, నేను ఎవరికి ఏడవను సార్, నేను అప్పుడు ఏడుపు ఆగిపోయింది సార్, చిన్న కారణాలు వెతుక్కో మరి ఏడవకు మణికంఠ అని చెప్పాడు కదా నాకు సార్. చెప్పిన తర్వాత నేను ఏడవను సార్ అది ఇది అని చెప్పాడు కదా మణికంఠ. అయినా కానీ లోపలికి వచ్చిన తర్వాత నలుగురు హౌస్ మేట్స్ అవి ఇవ్వంగానే సెల్ఫిష్ బోర్డు ఇవ్వంగానే మణికంఠ ఎందుకు ఏడ్చాడు? నేను ఏడవను సార్ ఇంకెప్పుడు మణికంఠ నేను నేర్చుకుంటున్నాను సార్, నేను ఏడవను సార్ అని చెప్పిన తర్వాత కూడా మణికంఠ ఏడ్చాడు. అర్థమైంది మణికంఠ ఇంకా మారడనే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఏం పట్టించుకోరు, మణికంఠని టార్గెట్ చేస్తున్నారు. ఇది హౌస్ మేట్స్ తప్పు సీరియస్లీ. ఎస్పెషల్లీ సీత తప్పు. నిన్న నాకు సార్ వద్దన్న తర్వాత కూడా మణికంఠ మీదకి ఎందుకు వెళ్ళింది అమ్మాయి? అసలు అందరూ అనుకుంటారు మణికంఠని మనం నామినేట్ చేయకూడదు, మణికంఠని మనం పట్టించుకోకూడదు, శనివారం వస్తే చాలు మణికంఠ గురించి మాట్లాడుతూ ఉంటారు. తప్పులు నాకు సార్ చెప్తే ప్రపంచానికి చెప్పినట్ట, నామినేషన్స్ లో చెప్తే నాకు సార్ ప్రపంచానికి చెప్పినట్టు కదా, నాకు సార్ చెప్తేనే ప్రపంచానికి చెప్పినట్ట. అరే జనాలు ఎక్కువగా చూసేది శనివారం సోమవారం. ఎవరికైనా కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా తెలుస్తుంది ఆ విషయం.
ఆ లోపల హౌస్ మేట్స్ తెలియదా? శనివారం పూట మణికంఠని టార్గెట్ చేసి సోమవారం నామినేషన్ లోనూ మణికంఠని టార్గెట్ చేస్తే, మణికంఠకి ఎక్కువ ఇస్తే, టార్గెట్ మీన్స్ మణికంఠకి మెజారిటీ ఇస్తే తప్పులు. శనివారం అంటే ఏంటి? తప్పులు చూపించడం. సోమవారం అంటే ఏంటి? తప్పులు చూపెట్టి బయటకు పంపించేదానికి నామినేట్ చేయడం. రెండిట్లో మణికంఠని తీసుకొస్తే జనాలు అర్థం చేసుకోవాలి, అరే బాబు వీళ్ళేంద్ర బాబు శనివారం నాకు సార్ ముందు మణికంఠని టార్గెట్ చేసి నామినేషన్స్ రోజు మణికంఠని టార్గెట్ చేస్తున్నారు పాపం అని అనుకోరా? పాపం అని ఒక్కసారి అనుకుంటే చాలు. ఎస్పెషల్లీ తెలుగు ప్రేక్షకులు ఎంత దూరం వెళ్తారు అనేది సెకండ్ సీజన్ లో క్లియర్ గా చూసాం మనం. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా 2K వాకులు 4K వాకులు చేసి చూసాం మనం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రీస్, ఏకంగా యుఎస్ లో కూడా చేశారు. అంత జరిగిన తర్వాత కూడా హౌస్ మేట్స్ కి అర్థం కాకపోవట్లేదు అంటే చాలా విచారంగా ఉంది. ఒక మనిషి ఆట చూసి మనం మెచ్చుకోవాలా, ఒక మనిషి మనం ఏదైనా ఆ మనిషి చేస్తున్న చూసి మనం మెచ్చుకోవాలా? ఈ మనిషి ఏం ఆడుతున్నాడు రా, ఈ మనిషి ఏం ఆర్గ్యుమెంట్ పెడుతున్నాడు రా, ఈ మనిషి టాస్క్లు అంటే భలే ఆలోచిస్తున్నాడు రా, ఏం ప్లానింగ్ రా, ఏం విజన్ రా, ఏం లేదు. మణికంఠ వాళ్ళంతా టార్గెట్ చేస్తున్నారు, మణికంఠకి మా ఓటు. ఆ స్టేజ్ లోకి తీసుకొచ్చేసారు గేమ్ ని. ఆ స్టేజ్ లోనే రివ్యూస్ చేయాలి కూడా ఇప్పుడు. ఇంకా ఎవరైనా కానీ, చిన్నవాళ్ళమైనా మేమైనా కావచ్చు, పెద్దవాళ్ళైనా పెద్ద వాళ్ళైనా కానీ ఎవరైనా అవ్వచ్చు, ఇలాగే రివ్యూస్ చేయాలా. అభిజిత్ లాంటి వ్యక్తులు ఆ టైంలో కూడా అభిజిత్ గురించి నెగిటివ్ చెప్తే పట్టించుకోరేమో కానీ, కౌశల్ గురించి నెగిటివ్ గా చెప్తే అసలు మామూలుగా ఉండేది కాదు అసలు. ఎందుకంటే లైక్ సింపతి వల్ల వచ్చిన ఆ అటెన్షన్ ని జనాల్లో ఇప్పుడు మనం తప్పు అంటే, అరే మనం జాలు చూపిస్తుంటే ఈడెవడరా తప్పు అని చెప్పడానికి బొగడాగాడు, ఈడెవడరా తప్పు అని చెప్పడానికి అని చెప్పి ఆడ మీద రివర్స్ అవుతారు. ఈవెన్ దో ఆడు మంచిగా చెప్తాడు అన్న ఒక పేరున్నా కూడా మణికంఠ గురించి ఏదైనా ఆపోజిట్ గా మాట్లాడితే, ఇటు చూడరాయుడు, ఇటు వాడు ఏడుస్తుంటే ఇలా మాట్లాడుతున్నాడు, ఆడికి తెలిసింది, ఆడికి జరిగింది, ఇటు జరుగుంది తెలిసింది. అది మనం ఎలా ఆలోచిస్తాము? బయట ఏంటి, బయట అతనికి ఏం జరుగుంటే మనకేం సంబంధం, హౌస్ లో ఎలా ఉంటున్నాడు అనేది మనం మాట్లాడతాం. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ఎలా ఉంటుంది? పాపం బయట అలా జరిగిన వ్యక్తికి లోపల కూడా ఇలా జరుగుతుంటే మనకు బాధ అనిపించదు అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఒక్కొక్కరితో ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. రివ్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటుంది? గేమ్ గురించి మాత్రమే ఆలోచిస్తారు, గేమ్ లో వాళ్ళు ఎలా చేస్తున్నారు, తప్పులు ఒప్పులు. ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి అలా కాదు కదా, వాళ్ళకి లక్ష కారణాలు ఉంటాయి. ఆడియన్స్ గా కనెక్ట్ అవ్వడానికి లక్ష కారణాలు ఉంటాయి. ఇప్పుడు నా ఛానల్లో నేను రివ్యూస్ చెప్పేటప్పుడు లాస్ట్ సీజన్ లో చాలా మందికి నచ్చిన వాళ్ళకి ఇప్పుడు నచ్చట్లేదు. సో ఆ రేంజ్ లో మనకంటే సింపతి వచ్చింది. ఇప్పుడు దాని ప్రకారం మనం రివ్యూస్ చెప్పాలి, ఇంకా తప్పదు. ఇంకా అది సంగతి. మారటం వల్ల మనకంటే టూ మచ్ సింపతి వచ్చేసింది. సో ఇంకా దీన్ని దాటించలేము. ఇంకా సింపతి అనేది పీక్స్ లోకి వెళ్ళిపోయింది. దీన్ని తగ్గించాలి అంటే అతను ఏదైనా తప్పు చేయాలి. అతను తప్పు చేసినా కానీ అతను వెంటనే మళ్ళీ ఒక 10 నిమిషాలకి అతను మళ్ళీ మారిపోవటము, కెమెరాస్ ముందుకు చెప్పుకోవటము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి సో ఇంకా వేస్ట్. ఇంకేం చేయలేము. హౌస్ మేట్స్ అతను పట్టించుకోకపోతే ఓకే. హౌస్ మేట్స్ అతను పట్టించుకుంటారా అంటే శుక్రవారం రోజు, గురువారం రోజు, బుధవారం రోజు, మంగళవారం రోజు, వాళ్ళ దృష్టిలో సోమవారం రోజు కూడా మాట్లాడుకుంటారు. శనివారం వచ్చేసరికి, ఆదివారం వచ్చేసరికి మాత్రం మళ్ళీ మణికంఠ జపం చేస్తూ ఉంటారు. సో మనం ఏం చేయలేము. ఇంకా మనం అక్కడ జరుగుతున్న దాన్ని బట్టి ఇంకా రివ్యూ చెప్పాల్సిందే. గేమ్ ఆడాలి, కంటెస్టెంట్స్ అందరు గేమ్ ఆడి గెలవాలి, గేమ్ ఆడాలి, ఇవన్నీ డజన్ మ్యాటర్. సో అక్కడ ఏం జరుగుతుందో దాన్ని బట్టి రివ్యూస్ చెప్పాలి. అక్కడ జరుగుతుంది చూస్తుంటే మాత్రం అది ఇప్పుడు మణికంఠ సింపతి గేమ్ ఆడుతున్నాడా లేదని పక్కన పెడితే అందరు కలిసి మణికంఠ మీద పడుతున్నారా అనేది క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ. సో క్లియర్ గా కనిపిస్తున్న దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. కనిపించనిది మనం ఊహించింది చెప్పాలి అంటే ఏదో ప్రూఫ్ కావాలి. అక్కడ ప్రూఫ్ లేవు. అక్కడ మనకంటే సింపతి డ్రామా ఆడుతున్నారు లేదు, ప్రూఫ్ లేవు అక్కడ. బట్ అందరూ మనకంటే మీద పడుతున్నారు అనేది కనిపిస్తుంది క్లియర్ గా ఆడియన్స్ కి. ఇప్పుడు ఆడియన్స్ కి కనిపించే దాని మీద మనం రివ్యూ చెప్పాలి, కానీ ఆడియన్స్ కి కనిపించిన దాని మీద మనం రివ్యూ చెప్తే మొహం మీద వస్తారు మనల్ని. సో ఆబ్వియస్ గా సో ఏం చేయలేరు ఇంకా. సో హౌస్ మేట్స్ లోపల డమ్ ఉన్నారు, ఎస్పెషల్లీ ఆ సీత చాలా డమ్ ఉంది. కొద్దిగా బెటర్ ఎవరైనా ఉన్నారంటే హౌస్ మేట్స్ లో నబెల్ బెటర్. నబెల్ యాక్చువల్ గా గమనించాడు, ముందు రోజు మాట్లాడాడు. నబెల్ తో మళ్ళీ మనోడు గొడవ పడతాడు, అనవసరంగా గొడవ పడతాడు ఆ రోజు. అయినా కానీ నబెల్ సపోర్టివ్ గా మాట్లాడతాడు. ఆ రోజు మళ్ళీ టాస్క్ లో పీకేయద్దు అని చెప్పినప్పుడు సీత పీకేయాలనుకుంటే పీకొద్దు, మణికంఠ నాడిపించు అని చెప్పి మళ్ళీ మనోడు సపోర్ట్ చేస్తాడు. నిన్న అంతలా మణికంఠకి సపోర్ట్ చేస్తారు. మణికంఠ బాత్రూమ్ దగ్గరకు వచ్చి నేను సీతకే ఇవ్వాలనుకుంటున్నాను, మళ్ళీ సీత వస్తే సీతకే ఇస్తానంటే
గట్టిగా ఎవరైనా ఒక వేరే యష్మియో లేకపోతే ఇంకొకరు ఉంటే గట్టిగా గొడవ పడేవాళ్ళు మణికంఠ దగ్గర. మనోడు ఏం చెప్పాడు, సరే నీకు నచ్చి నువ్వు చేసుకో, అబ్బా నీకు ఇష్టం వచ్చి నువ్వు చేసుకో అని చెప్పాడు. మణికంఠ సింపతి గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి అర్థం చేసుకొని దాన్ని మనం అనవసరంగా అతన్ని రెచ్చగొట్టి మనకి ఇంకా ఓవర్ సింపతి ఇవ్వకూడదు, మనం నార్మల్ గా మాట్లాడదాం, అతనితోటి చాలా క్యాజువల్ గా మాట్లాడదాం అని చెప్పి మాట్లాడుతున్న నబెల్కి అర్థమైంది. నబెల్ ఒక్కడికే అర్థమైంది, ఇంకెవ్వరికి అర్థం కాల. అర్థమైనా కూడా ఆపుకోలేకపోతున్నారు ఆత్రాన్ని, అర్థమైన ఆత్రం ఆపుకోలేకపోతున్నారు వాళ్ళు. మణికంఠకి అర్థమైంది, నబెల్కి అర్థమైంది. నబెల్ ఆత్రం ఆపుకున్నాడు. మణికంఠ తోటి మణికంఠ ఏం చేసినా కూడా కంట్రోల్ గా మాట్లాడుతున్నాడు. ఈ రివర్స్ అవ్వట్లేదు. అలా చేయగలగాల. లోపలికి వస్తారు కదా వైల్డ్ కార్డ్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌస్ మేట్స్ కి ఎంత కొంత క్లోజ్ అవుతారు కదా, మేబీ టాస్క్లు అప్పుడు తప్పితే ఏదో క్లోజ్ అవుతారు కదా. ఆ క్లోజ్ అయినప్పుడు కనీసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు ఖచ్చితంగా. సో ట్రై చేస్తారు కాబట్టి గేమ్ ఖచ్చితంగా మారుతుందని ఆశిద్దాం. మాది జై హింద్.